ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా ప్రభువా మీ యొక్క ఉన్నతమైన కాపుదల మాకు దయచేశారు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ శనివార కాల సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారయ్యా. అయినప్పటికీ కేవలం మీ యొక్క కృప చెప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజును చూడడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కీర్తనలు 117:1 ద్వారా సెలవిస్తూ ఉన్నారు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని అంటున్నారు. అవునైనా ఈ రోజున ఎవరి కృప, ఎవరి కనికరం, ఎవరి సహాయం మాకు ఉన్నా లేకపోయినప్పటికీ మీ యొక్క కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది తండ్రి. అందును బట్టి స్తుతులు నాయన. ఈ రోజంతా మీ కృపను కుమ్మరిస్తారు అనే తండ్రి మాట చేత మాలో ధైర్యాన్ని కలగజేశారు. మాకు ఏ హాని జరగకుండా కాపాడతారు గనుక ఈ రోజున మేము ప్రతి విషయంలో భయం లేక ముందుకు సాగే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోనండి తండ్రి. అయా, ఈ ఉదయకాలంలో ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతూ ఉన్నాం, పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరి జీవితాలను మీ పాద సన్నిధిన పెడుతూ ఉన్నాము. ఏ ఆశలతో, ఏ ఆశయాలతో ఈ రోజున వారు ప్రారంభిస్తున్నారో, ఏవైతే వారి హృదయంలో అనుకుంటూ నెరవేరబడాలని ఆలోచన కలిగి ఉన్నారో వాటన్నిటినీ వారి జీవితంలో ఈ రోజున మీ చిత్తంలో నెరవేర్చండి తండ్రి. అనేక మంది బిడ్డలు తండ్రి ఈ రోజున మీ పాద సన్నిధిన చేరారు. వారందరూ కూడా మీ నామానికి మహిమకరంగా ఉండే కృప దయచేయండి. వారు మాటల ద్వారా, వారి ప్రవర్తన, నడవడిక ద్వారా తండ్రి మీ నామానికి అవమానం తేవడానికి వారు ఉండకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా పనులను బట్టి అడుగుతున్నాము. బిడ్డలు చేస్తున్నటువంటి వారి పనులలో వారిని నూరంతలుగా ఆశీర్వదించండి. మంచి జ్ఞానం, శారీరక సామర్థ్యం, తెలివి అన్నిటినీ దయచేయండి. అయా, శత్రువులను ఎదుర్కొని వారికి ఎదురొస్తున్న వారిని వారు ఎదుర్కొని ముందుకు సాగే కృప దయచేయండి. అదేవిధంగా ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఏ అపాయం కానీ, ప్రమాదం కానీ ఎవ్వరికి జరగకుండా కాపాడండి నాయనా. ప్రతి బిడ్డ మార్గంలో మీరు తోడై ఉండి మార్గమందు ఎటువంటి సమస్య రాకుండా కూడా కాపాడండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో వాటిలో కలవరం లేకుండా మీరు తోడై ఉండండి. అన్నిటికీ జవాబు చేయగలిగిన జ్ఞానం వారికి అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి కూడా మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్లో అన్నిట్లో తండ్రి మీరే వారిని తండ్రి బలపరచండి. వారికి అనుకూలంగా పరిస్థితులు మార్చండి తండ్రి. నాయనా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవనులు, చిన్న బిడ్డలు, వృద్ధులు, గృహిణీలు కాపుదల దయచేయండి అయ్యా. వీరందరినీ రక్షించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా అందరికీ సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదించండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా, కోపతాపాలు లేకుండా సమాధానంతో మేమందరం జీవించగలిగిన కృప దయచేయమని, ఈ లోకంలో ఎవ్వరు కూడా మమ్మల్ని మోసగించకుండా, అపవాది చెరల్లో ఎవరు పడిపోకుండా మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ముఖ్యంగా ఎవరికి ఏ లోటు లేమి లేకుండా మంచి ఆరోగ్యంతోనూ, మంచి ఆర్థిక పరిస్థితితోనూ ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని, మీ కృపాదయను బట్టి నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటం చేత వారిని అభిషేకించమని, మేమందరము కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృపను ఈ రోజున అందరికీ అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.